కలిసి కొలువుదీరిన క్షేత్రమది. అడుగడుగున భక్తి పారవశ్యం తొణికిసలాడుతుంటుంది. శివనామస్మరణతో ఆ ప్రాంతమంతా ప్రతిధ్వనిస్తుంటుంది. శైవక్షేత్రం ముఖద్వారం ఎంతో ప్రత్యేకంగా ఉంటుంది. కైలాసగిరి సొరంగ మార్గం గుండా లోపలికి వెళ్లి ఆ కైలాసవాసిని దర్శనం చేసుకునే విధంగా ద్వారం ఉంటుంది. ఆ ద్వారం ఆరంభంలో దేవతామూర్తుల విగ్రహాలు ఆహ్వానం పలుకుతుంటాయి. ఆదిదేవుడు, మహాదేవుడు, భక్తుల కోరికలను తీర్చే భోలాశంకరుడు. అనేక శివాలయాలు ఉంటాయి, కానీ ప్రస్తుతం మనమున్నది మాత్రం ఒక అరుదైన శివాలయం. అదే సూరారంలో ఉన్న శ్రీ ఉమామహేశ్వర స్వామి దేవాలయం. ఈ ఆలయం ముఖద్వారం నుంచే భిన్నంగా ఉంటుంది. ఇంతకీ ఆలయం ఎప్పుడు ఏర్పడింది, ఎన్ని వందల సంవత్సరాల క్రితం ఏర్పడింది, ఈ ఆలయ విశిష్టత ఏంటి తెలుసుకుందాం. ఇదే సూరారంలోని శ్రీ ఉమామహేశ్వర స్వామి క్షేత్రం. క్షేత్రంలోకి ప్రవేశ ద్వారం కైలాసగిరి సొరంగ మార్గం. ఇదొక పెద్ద గుండు. దీన్ని రక్తపు గుండు అని పిలుస్తుంటారట. 200 సంవత్సరాల క్రితం ఈ గుండు మీద పిడుగుపడి ఈ సొరంగ మార్గం ఏర్పడిందట. గజముఖంతో ఉంటుంది ద్వారం. ద్వారానికి 2 వైపులా దేవతామూర్తుల విగ్రహాలు ఉంటాయి. సొరంగ మార్గం చాలా సన్నగా ఉంటుంది. లోపలికి వెళ్ళాక ముందుగా కాళీమాత రూపం కనిపిస్తుంది. ఇంకొంచెం లోపలికి నడుచుకుంటూ వెళ్ళాక మెట్ల మార్గం కనిపిస్తుంది. వాటి గుండా పైకి వెళ్తే ధ్యాన ముద్రలో ఉన్న మహాశివుడి విగ్రహం కనిపిస్తుంది. ఈ విగ్రహానికి ఆనుకొని వెనుక వైపు ధ్యాన ముద్రలో కూర్చున్న ఆంజనేయ స్వామి విగ్రహం ఉంటుంది. మహాశివుడిని దర్శించుకుంటున్నట్లుగా వినాయకుడి విగ్రహం ఎదురుగా ఉంటుంది. ఈ సొరంగ మార్గం గుండా వెళ్లి శివుడిని దర్శించుకుంటే పాపాలు, సమస్యలు తొలగిపోతాయని భక్తులు నమ్ముతుంటారు. మహాశివుడు, ఆంజనేయుడు, వినాయక విగ్రహాల దర్శనం అయ్యాక కిందికి వస్తే ఎల్లమ్మ తల్లి, అమ్మవార్ల ఆలయాలు ఉంటాయి. గుట్టపై కొలువైన ఉమామహేశ్వర ఆలయానికి వెళ్లేందుకు కైలాసగిరి సొరంగ మార్గంతో పాటు మామూలు నడకదారి కూడా ఉంటుంది. గుట్టపైకి వెళ్ళాక ముందుగా 200 ఏళ్ల క్రితం సహజ సిద్ధంగా ఏర్పడిన పుట్ట కనిపిస్తుంది. ఎదురుగా ముడుపులు కట్టిన రావి చెట్టు ఉంటుంది. గుట్టపైకి వెళ్ళాక ఈ శివాహిల్స్ ప్రాంతానికి క్షేత్ర పాలకుడిగా ఉన్న సంకట విమోచన హనుమాన్ మందిర్ ఉంటుంది. ఈ మందిర్కి ఎదురుగా శ్రీ ఉమామహేశ్వర స్వామి ఆలయంతో పాటు అతిపెద్ద శివలింగం దర్శనమిస్తుంది. ఆలయంలో నవగ్రహాల విగ్రహాలు కూడా ఉంటాయి. ప్రశాంతతకు, ఆనందానికి నిలయంగా ఉంటుంది. గుట్ట మీద ఉండటం వల్ల ఎంతో ఆహ్లాదకరంగా ఉంటుంది వాతావరణం. ఆలయ ప్రాంగణమంతా ప్రశాంతతను సంతరించుకొని పచ్చదనంతో నిండి ఉంటుంది. ఈ క్షేత్రంలో ఒక పెద్ద బండరాయిని నందీశ్వరుడిలా మలిచారు. ఆ రాయిపై శివపార్వతులు, వినాయకుడు, కుమారస్వామి విగ్రహాలు కనిపిస్తాయి. ఆలయ గర్భగుడిలో ఉమామహేశ్వరులు కొలువుదీరి భక్తులకు దర్శనమిస్తుంటారు. ఈ క్షేత్రంలోని లింగం నర్మదా నది నుంచి తీసుకువచ్చిన లింగమని ఆలయ ఆస్థాన పూజారి తెలిపారు. ఈ లింగానికి కాశీ గంగలో అభిషేకం చేయించి కాశీ విశ్వేశ్వరుని వద్ద ఉంచి పూజలు చేసి అక్కడి నుంచి ఒక్కచోట కూడా కింద పెట్టకుండా ఇక్కడికి తీసుకొని వచ్చి ప్రతిష్టాపన చేశారట. అలా 30 ఏళ్ల క్రితం ఈ క్షేత్రంలో లింగ ప్రతిష్టాపన జరిగింది. ఎన్నో మహిమలు కలిగిన ఈ శివలింగంలో కొన్ని ప్రత్యేకతలు కూడా ఉన్నట్లు పూజారులు చెప్తున్నారు. లింగానికి అభిషేకం చేసే సమయంలో సహజ సిద్ధంగా అర్ధచంద్రాకారం, యజ్ఞోపవీతం కనిపిస్తాయని చెప్తున్నారు. ఈ సూరారం మనం ఉన్నది ఇక్కడ సూరారంలో. అంటే ఈ సూరారం అనే పేరులో కూడా ఒక విశేషత ఉంది. సురులు ఒకప్పుడు నివసించినటువంటి ఏరియా సూరారం. సురులు అంటే దేవతలు. దేవతలు ఒకప్పుడు ఇక్కడ నివసించారు కాబట్టి దీనికి సూరారం అని పేరు. అందులో ఈ సూరారంలోనే ఈ కొండ పేరు శివాలయ నగర్. ఈ కొండ పేరు శివాలయ నగర్. స్పెషల్గా ఈ బస్తీ పేరు శివాలయ నగర్, కొండ పేరు శివా హిల్స్. అంటే
శివం అంటే ఆనందం, సంతోషం. సంతోషంతో కూడినటువంటి ఈ గ్రామము, సంతోషంతో కూడినటువంటి కొండ. ఇక్కడ ఉన్నది ఎవరు? ఉమామహేశ్వరుడు. ఉమామహేశ్వరుడు అంటే ఎవరు? ఉమయా సహితో ఈశ శివ పర్వతవాసిన వరదాయక భక్తానాం తం భజామి నమామ్యహం. ఈ ఉమామహేశ్వరుడు చాలా గొప్పవాడు. ప్రతి భక్తుల యొక్క కోరిక నెరవేరటానికి శివాహిల్స్ అనే కొండ మీద నివసించున్నాడు. దేనికోసం? ఎవరైతే భక్తులు నన్ను కోరుకొని వస్తారో వాళ్ళ యొక్క ప్రతి కోరిక నెరవేర్చాలనే ఉద్దేశంతో ఈ పార్వతీ పరమేశ్వరులు ఇద్దరు కూడాను ఈ కొండ మీద వచ్చి ఉన్నారు. ఎక్కడి నుండి వచ్చారు అంటే ఈ శివలింగం సామాన్యమైనది కాదు, ఇది నర్మదా లింగం. నర్మదా లింగాన్ని తీసుకొని కాశీలో గంగలో అభిషేకం చేసి అదేవిధంగా తీసుకుపోయి కాశీ విశ్వస్వామివారి పక్కన పెట్టి విధి విధానంగా పూజ చేసి, పూజ అయిన తర్వాత స్వయంగా కాశీలో అభిషేకం చేయించేసి, ఆ అభిషేకం చేసిన తర్వాత పూజ చేసినటువంటి శివలింగాన్ని తీసుకొని తొడ మీద పెట్టుకొని ట్రైన్లో కూడా కింద పెట్టకుండా ఒకరి తర్వాత ఒకరు అలా తీసుకొని రావడం. అలాంటి శివలింగం కొంతకాలం తర్వాత ఇక్కడ తీసుకొచ్చి ఈ ప్రతిష్ట అయ్యే వరకు కూడా కింద పెట్టలేదు. అలాంటి గొప్ప శివలింగం. శివలింగంలో కొన్ని ప్రత్యేకతలు ఉన్నాయి. అభిషేకం చేసిన సమయంలో గమనించండి, స్వతసిద్ధంగా అర్ధచంద్రాకారము, యజ్ఞోపయుతం ఇవన్నీ దాంట్లో ఉంటాయి. అటువంటి శివలింగం ఇది. ఆయన పేరు ఉమామహేశ్వర. ఉమయా సహితో ఈశ శివ పర్వతవాసిన వరదాయక భక్తానాం తం భజామి నమామ్యహం. అంటే ఉమాతో సహా, అంటే పార్వతితో సహా ఇక్కడ ఉన్నారు. ఉమామహేశ్వరం పెట్టడానికి కారణం ఉంది. ఉమా అంటే పార్వతీదేవి. పార్వతీదేవికి ఉమా అని పేరు ఎందుకు వచ్చింది? ఈ పార్వతీదేవి తపస్సు చేసింది శివుని కోసం. తపస్సు చేసిన తర్వాత ఎంతకు శివుడు రాకపోతే అలిగి వెళ్ళే సమయంలో చక్కన ప్రసన్నమై ఉమా అని పిలిచారు. అంటే అలగకు అని. అంటే ఎవరైనా అలిగి ఇక్కడ వచ్చినా వాళ్ళ అలకలు తీర్చేటువంటి మహానుభావుడు మహేశ్వరుడు, ఉమామహేశ్వరుడు. మహేశ్వరుడు అంటే మహాన్ ఈశ మహేశ, చాలా గొప్ప ఈశ్వరుడు ఆయన. గొప్ప దేవతల్లో గొప్ప ఈశ్వరుడు మహేశ్వరుడు. అటువంటి మహేశ్వరుడు ఉమామహేశ్వరుడు పేరు పెట్టడం జరిగింది. ఈ మహేశ్వరు యొక్క స్థాపన సుమారు 30 సంవత్సరాలు దాటిపోయింది. అటువంటి ఉమామహేశ్వరుడు కైలాసం నుంచి మన ఈ సూరారం గ్రామానికి శివాహిల్స్ మీద వచ్చి ఉండడం జరిగింది. ఇటువంటి మహానుభావుడు. అది గత 30 సంవత్సరాల క్రితం ప్రతిష్ఠ చేయడం జరిగింది. నేను ప్రతిష్ఠా సమయం నుంచి ఇక్కడ ఉండడం జరిగింది. నా పేరు పరశురామ శర్మ, వేదరత్న పరశురామ శర్మ. నేను కూడా కాశీలో చదువుకున్నాను వేదము, నాకు వేదరత్న బిరుదుంది. దాని తర్వాత కొంతకాలం మహర్షి వేద విద్యాపీఠంలో ప్రధానాచార్యులుగా పనిచేశాను. ఢిల్లీలో, రాజమండ్రిలో, వాడపల్లిలో, ఫతేపూర్లో అక్కడ పనిచేయడం జరిగింది. తర్వాత స్వామి సేవలో అప్పటి నుంచి ఉన్నాము. ఆ విధంగా ఈ శివాయులకు గొప్పదనం. దీంట్లో ఈ కొండ మీద ఎందుకు ఎన్నుకున్నారంటే మా ముద్దాపురం మదన్ గౌడ్ గారు ఎవరైతే ఉన్నారో మా గుడి చైర్మన్, తర్వాత ధర్మకర్త గారు, వారికి ఈ స్థలం బాగా నచ్చింది. స్థలం నచ్చిన తర్వాత కలెక్టర్తో మాట్లాడి ఈ వారి పర్మిషన్ మీద ఇక్కడ తీసుకోవడం ఉంది. కారణం ఏంటంటే ఇక్కడ స్వతసిద్ధంగా పుట్ట ఉంది. రెండోది ఏదైతే మనం పైన స్టార్టింగ్లో మనకు కనపడుతుందో ఏది బండ రెండుగా చీలిపోయింది, రక్తపు బండ అంటుందని. అంటే పిడుగుపడి ఆ బండకు చీలిపోవడం జరిగింది. ఆ చీలిపోయిన దాని మీద గుహలాగా మారడం జరిగింది. ఆ గుహలోంచి ఎవరైతే పైకి వచ్చి దర్శనం చేసుకుంటారో వాళ్ళకు అన్ని రకాల సమస్యలు పరిష్కారం అవుతాయని చెప్పేసి భక్తులకు నానుడి. దాని తర్వాత పైకి వచ్చిన తర్వాత ఇక్కడ స్వతసిద్ధంగా పుట్ట ఉంది. ఆ పుట్ట యొక్క విశేషత ఏంటంటే అది మరి ఎవరు పెట్టింది కాదు, అప్పటి నుంచి ఉంది. దాంట్లో స్వామి యొక్క ఇది కూడా ఉంది అట అంటుంటారు, కొంతమంది కనపడుతుంది కూడా అక్కడ. తర్వాత ఇక్కడ ఈ శివాయిల్స్కు రక్షకుడు, క్షేత్రపాలకుడు ఆంజనేయ స్వామి, సంకట విమోచన్ హనుమాన్, ఆయన ఇక్కడ క్షేత్రపాలకుడు. తర్వాత ఇక్కడ వచ్చిన ప్రతి వ్యక్తికి వాళ్ళ అన్ని డీటెయిల్స్ రాసి చేస్తున్న నవగ్రహాలు. కాబట్టి వీళ్ళందరూ కూడాను ఇక్కడ నివసించున్న కొండ మీద. ముఖ్యంగా ఏంటంటే ఈ గుడిలో ఒక ప్రత్యేకత ఉంది. ఎవరైతే గుడికి మొక్కుకొని వస్తారో ఎంతోమంది భక్తులకు సంతానం లేని వాళ్ళకి సంతానం అయింది, ఉద్యోగం లేని వాళ్ళకి ఉద్యోగాలు రావడం జరిగింది. అదేవిధంగా నేను స్వయంగా ఒక భక్తుడు మన దగ్గర వచ్చి ఇప్పుడు 7-8 సంవత్సరాలు అయిందండి, మా అబ్బాయికి మాటలు రావడం అంటే ఏం లేదండి, మీ స్వామికి దండం పెట్టుకోండి, ముడుపు కట్టండి, ఖచ్చితంగా మీ బాబుకు మాట వస్తుంటే ఆయనకు మాట రావడం జరిగింది. ఆయన ఇక్కడ
ఆ పెద్ద గంట కూడా కట్టడం జరిగింది. ఇట్లా ఎంతోమందికి ఎన్నో అనుభవాలండి. ఉద్యోగం లేని ఉద్యోగం, పెళ్లి కాని వాళ్ళకి వివాహం, ఇట్లా అన్ని రకాల అంటే ఆయన ఉన్నదే దానికోసం. ఇప్పుడు ఆ పార్వతీ పరమేశ్వరుడు ఇద్దరు కూడా కొండ మీద ఉండడానికి కారణం ఏంటంటే భక్తుల యొక్క కోరిక నెరవేర్చడానికే వాళ్ళు ఇక్కడ ఉన్నారు. కాబట్టి మీరు ఈ చుట్టుపక్కల నుంచి ఇది మంచి అవకాశం. ఎందుకంటే హైదరాబాద్కు పరిసర ప్రాంతాల్లో దగ్గరలో ఉన్నటువంటి ఉమామహేశ్వర స్వామి గుడి చాలా విశేషమైంది. మీరు అందరూ కూడా ఒకసారి వచ్చేసి ప్రత్యేకించి స్వామిని దర్శించి స్వామి యొక్క ఆశీస్సులు పొందాలని కోరుతున్నాను. జయ బలో ఉమామహేశ్వర భగవానికి జయ. 30 ఏళ్ల క్రితం ఈ ప్రాంతానికి చెందిన ముద్దాపురం మదన్ గౌడ్ స్థానికులు ఈ గుట్ట మీద ఆలయం నిర్మించాలని పూనుకున్నారట. అప్పటి కలెక్టర్తో మాట్లాడి 200 ఏళ్ల క్రితం ఈ గుట్ట మీద సహజ సిద్ధంగా ఏర్పడిన పుట్ట ఉందని ఆలయం నిర్మించాలని కోరారట. అలా ఈ ప్రాంతానికి శివా హిల్స్ అని పేరు పెట్టి ఆలయాన్ని నిర్మించారని చెప్తున్నారు. అప్పటి నుంచి ఇక్కడి పార్వతీ పరమేశ్వరులకు నిత్యం పూజలు, అభిషేకాలు, హోమాలు జరుగుతున్నాయి. కార్తీక మాసం, మహాశివరాత్రి వంటి ప్రత్యేక రోజుల్లో ఈ ఆలయానికి భక్తుల రద్దీ అధికంగా ఉంటుందని ఆలయ వ్యవస్థాపక ధర్మకర్త చైర్మన్ ముద్దాపురం మదన్ గౌడ్ అన్నారు. శ్రీ ఉమామహేశ్వర ఆలయం సూరారం ఎక్స్ రోడ్, గ్రేటర్ హైదరాబాద్ నందు గత 30 సంవత్సరాల పైనుండి భక్తులకు కోరిన కోరికలు తీర్చే ఉమామహేశ్వరునిగా ప్రసిద్ధి చెందింది. ఈ ఆలయం ముఖ్యంగా ఇక్కడ ఈ చిన్న గుట్ట ప్రాంతం ఇది. ఈ పెద్ద గుండు ఉండే, ఆ గుండు మీద పిడుగుబడి 200 సంవత్సరాల క్రితం ఒక పిడుగుబడి అక్కడ సొరంగం ఏర్పడ్డది. ఆ సొరంగం గుండా ప్రజలు దేవుని దర్శనం చేసుకుంటారు. ఇక్కడ అలా చేసుకోవడం మూలాన తాను ఏమన్నా ఇబ్బందులు ఉంటే తొలుగుతాయని చెప్పి భక్తుల నమ్మకం. ఆ విధంగా ఈ ఆలయము ముఖ్యంగా ఈ శివలింగము ప్రత్యేకతలు ఏంటంటే అర్ధచంద్రాకారంతో నామంతో ఉంటుంది. ఇది అభిషేకం చేసినప్పుడే భక్తులకు కనిపిస్తుంది. అదేవిధంగా ఈ లింగాన్ని నర్మదా నది నుండి ఘనాపాటి అనే పంతులు గారు మరియు పరశురాం పంతులు గారి బావగారు ఆయన ఎక్కడ కింద పెట్టకుండా తొడ మీద తీసుకొని అక్కడి నుండి కింద పెట్టకుండా తీసుకొని వచ్చారు. అలాంటి ప్రత్యేకత గల ఈ శివలింగము భక్తులకు ఎంతో కోరికలు తీర్చే విధంగా ఎంతోమందికి స్వామివారు ఆశీర్వదిస్తున్నారు. ఈ ఆలయానికి హంపి పీఠాధిపతులు గారు కార్తీక మాసంలో కళ్యాణ మహోత్సవానికి వస్తారు. సంవత్సరంలో 2 సార్లు ఈ కళ్యాణ మహోత్సవం అతి వైభవంగా నిర్వర్తించడం జరుగుతుంది. అనంతరం అన్నదాన కార్యక్రమం కూడా వేలాది మంది భక్తులకు నిర్వర్తించడం జరుగుతుంది. ఈ మహాశివరాత్రిని పురస్కరించుకొని ఈ ఉమామహేశ్వరాలయము వివిధ జిల్లాల నుండి చాలా పెద్ద ఎత్తున ఉదయం 4 గంటల నుండే స్వామివారి దర్శనానికి వస్తారు. అదేవిధంగా రాత్రి 11 వరకు కూడా లైన్ కంటిన్యూ ఉంటుంది. అదేవిధంగా ముఖ్యంగా రాత్రి భక్తులకు అందరికీ కూడా జాగరణ చేయు భక్తులకు వివిధ సాంస్కృతిక కార్యక్రమాలు చాలా పెద్ద ఎత్తున నిర్వర్తించడం జరుగుతుంది. అదేవిధంగా ముఖ్యంగా ఈ ఆలయము మరి భక్తులందరికీ హైదరాబాద్లో అందుబాటులో ఉంటుంది. మెయిన్ రోడ్ మీదనే ఉంటుంది. ఎటువంటి ఇబ్బందులు లేకుండా మహాశివరాత్రి రోజు పోలీస్ బందోబస్తు కానీ జిహెచ్ఎంసీ తరఫున కానీ అన్ని సౌకర్యాలు ప్రజలకు ఎటువంటి ఇబ్బందులు కాకుండా చూసుకోవడం జరుగుతుంది. మరి అదేవిధంగా ముఖ్యంగా ఈ ఆలయం కొండ మీద ఉండడం మూలాన అందరికీ ఆహ్లాదకరంగా ఉంటుందని ఇక్కడ వచ్చిన మంత్రివర్యులు కానీ, ఎమ్మెల్యేలు కానీ, ఎమ్మెల్సీలు కానీ అందరూ కూడా భక్తులు కూడా పెద్ద ఎత్తున ఏమంటారంటే ఈ ఆలయంకు రాగానే ఒక ప్రశాంతత ఉంది. ఈ ఆలయం మీద చెట్లు చేమలతోని పచ్చదనంతోని ఈ ఆలయం ఉంటుంది. భక్తులందరికీ కూడా మరి ఎంతో సంతోషంగా ఇక్కడ వచ్చిన వాళ్ళందరికీ కూడా సంతోషం కలుగుతుంది, ప్రశాంతంగా ఉంటుందని భక్తులు నమ్ముతారు ఇక్కడ. మరి అదేవిధంగా ముఖ్యంగా ఈ ఆలయం గత 30 సంవత్సరాల సంది కూడా ప్రతి కార్యక్రమం శ్రద్ధతోని భక్తితోని ఎంతో నిశ్చయంగా నిర్వర్తిస్తున్నాము. ఈ ఆలయం ప్రశాంతతకు ఒక నిలయము, మరి అదేవిధంగా నీటిగా ఉంటుంది ఈ ఆలయము. భక్తులందరూ కూడా అందరు చెప్తూ ఉంటారు. కాబట్టి మహాశివరాత్రికి పెద్ద ఎత్తున రావాల్సిందిగా కోరుకుంటూ సెలవు.
ఆలయంలోని శివపార్వతులను లింగాన్ని దర్శించుకుంటే కోరిన కోర్కెలు నెరవేరుతాయని భక్తులు చెప్తున్నారు. ఇక్కడికి వస్తే ఎంతో ప్రశాంతంగా ఉంటుందని అంటున్నారు. ఈ విధంగా భోలాశంకరుడు భక్తుల కోర్కెలను తీరుస్తూ నిత్య పూజలను అందుకుంటున్నాడు. నమస్కారం అండి, నా పేరు రేణుక. నేను సూరారంలోనే ఉంటాను, వెంకట్రామ్ నగర్ కాలనీ. నేను ఇక్కడ సంవత్సరం నుంచి వస్తున్నాను. ఆలయానికి వస్తే చాలా బాగా అనిపిస్తుంది. రోజు అభిషేకాలు ఉదయం 6 నుంచి 7 వరకు అభిషేకం జరుగుతుంది ప్రతిరోజు. ప్రతి సోమవారం దర్శనం బాగా అవుతుంది, అభిషేకాలు అవన్నీ. ఇక్కడ ఆంజనేయ స్వామి గుడి కూడా ఉంది. ఇక్కడ శివలింగానికి అభిషేకం చేస్తే ఎంతో మంచిది అంటారు. సంవత్సరం నుంచి వస్తున్నాము, నమ్మకంతో వస్తున్నాము. నా పేరు చలపతిరావు అండి. నేను మెట్టిగనగూడ నుంచి వస్తాను. ప్రతిరోజు కూడా సాయంత్రం ప్రదోష వేళ వస్తాం మేము. రోజు వచ్చి ఇక్కడ స్వామివారికి అభిషేకం చేసుకుని పూజ అది చేసుకుంటాం ఇద్దరం కూడాను. బై వాకులో వస్తాం మేము, బండి మీద కూడా రాము రోజు కూడాను. సాయంత్రం అప్పుడు ఇక్కడికి వచ్చేటప్పుడు పూజారి గారు అన్నీ రెడీ చేసి పెడుతుంటారు. చాలా చక్కగా ఉంటుంది, ప్రశాంతంగా ఉంటుంది మాకు ఇక్కడ కూడాను. ఇక్కడ దర్శనం చేసుకుంటాం, ప్రదక్షిణాలు చేస్తాం, స్వామివారికి పూజ చేస్తాం, వినాయకుడికి, అమ్మవారికి, ఈశ్వరుడికి. తర్వాత ఆంజనేయ స్వామికి పూజ చేసుకుంటాం. ఎదరు ఎంట్రన్స్లో కూడా బాగుంది, మాకు గోలాగా ఉంది ఒకటి, దాంట్లోంచి వచ్చాం ఒకసారి 2 సార్లు కూడాను. అంటే సన్నంగా ఉన్న వాళ్ళు రావాలి కానీ లావుగా ఉన్న వాళ్ళు రాలేరు, మధ్యలో ఆగిపోతారు దాంట్లో. దయచేసి సన్నంగా ఉన్న వాళ్ళు 2, లావుగా ఉన్న వాళ్ళు రావద్దు. ఎందుకంటే ఇదే మా మనవి. ఇక్కడంతా చాలా బాగుంటుంది. ఇక్కడే వస్తాం, సాయంత్రం ప్రశాంతంగా కూర్చోవాలనుకుంటాం మేము, కానీ టైం సరిపోతే చీకటి పడితే ఇంటికి వెళ్ళడం కష్టం కదా మళ్ళీ. For more videos like this, subscribe Big TV channel.